ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుని ఒప్పించి ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. ఈ సంకల్పానికి సిద్ధమైన వారందరూ వెళదాం, ముందుకి రండి. మనం విజయవంతంగా 5వ అధ్యాయంలో 4వ భాగం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 5వ భాగంలోకి ప్రవేశిస్తా ఉన్నాం. గత వీడియోలో మనం 5వ అధ్యాయంలో 16వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు మనం నేర్చుకున్నాం. అక్కడ ఏం నేర్చుకున్నాం అంటే, అజ్ఞానం తొలగితే జ్ఞానం సూర్యుడిలా ఎలా ప్రకాశిస్తుందో, అందరినీ సమానంగా ఎలా చూడాలి, అవన్నీ విషయాలు కూడా మనం ఆ శ్లోకాల్లో 16 నుంచి 20 శ్లోకాల్లో నేర్చుకున్నాం. అంటే అక్కడ ఏం చెప్పారు భగవంతుడు మనకి, పరమాత్మ జ్ఞానం కలిగిన వాడు పరమాత్మ ఎందు జ్ఞానం కలిగిన వాడు పండితుడిని కూడా, అలాగే ఆవుని, కుక్కని, వీరందరినీ కూడా, చండాలుడిని, వీళ్ళందరినీ కూడా సమదృష్టితో చూస్తారు, ఒకటే దృష్టితో చూస్తారు అని చెప్పారు. ఎవరి మనసు సమత్వ స్థితిలో స్థిరంగా ఉంటుందో వారు జీవించి ఉండగానే ఈ సంసారాన్ని జయించిన వారు అవుతారు అనేటువంటిది మనకు అక్కడ బోధించారు. కాబట్టి ఇష్టమైనది జరగనప్పుడు పొంగిపోకుండా, అనిష్టమైనది ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఉండటమే పరమాత్మ యందు స్థితి కలిగి ఉండటము అని మనం ఆ శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. మరి బాహ్య సుఖాల వల్ల కలిగేటువంటి దుఃఖం ఏంటి, అలాగే నిజమైన ఆనందం మనకి ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విషయాలను ఈ 5 శ్లోకాల్లో, ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి 5 శ్లోకాల్లో మనం 21 నుంచి 25వ శ్లోకాలు ఏవైతే నేర్చుకుంటామో ఈ భాగంలో ఇందులో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో 21వ శ్లోకం. 21వ శ్లోకం ఎవరు చెప్తున్నారు? భగవంతుడే చెప్తున్నారు. ఏమంటున్నారు భగవంతుడు 5:21లో, బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మ విందాత్యానిత్మనియత్తు సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమస్నుతే అంటున్నారు. అంటే బ్రహ్మ స్పర్శేషు అసక్తాత్మ అంటే బాహ్య వస్తువులు, బాహ్య స్పర్శేస్తు అసక్త ఆత్మ అన్నారు అక్కడ. అంటే బాహ్య వస్తువుల అనుభూతుల యందు ఆసక్తి లేనివాడు. బాహ్య స్పర్శేసు అసక్త ఆత్మ, ఎవడైతే బాహ్య వస్తువుల యొక్క అనుభూతుల యందు ఆసక్తి లేకుండా ఉంటాడో, యత్ సుఖం ఆత్మ విందంతి అన్నారు. అంటే తన ఆత్మయందు ఏ సుఖాన్ని అయితే పొందుతాడో, తనలో ఉన్నటువంటి ఆత్మయందు ఏ సుఖాన్ని అయితే పొందుతాడో, సహ బ్రహ్మయోగయుక్త ఆత్మ అంటే ఆ బ్రహ్మయోగం నందు నిమగ్నమైన వాడు అక్షయ సుఖం అస్నుతే, నశించనటువంటిది అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అని పరమాత్మ చెప్తున్నారు. అంటే బాహ్య వస్తువుల యొక్క ఆత్మయందు ఆసక్తి ఎవరికైతే ఉండదో వారు సంతోషంగా ఉంటారు అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అంటే మనం సంతోషం కోసం బయట వస్తువుల మీద, అంటే సినిమాలు, షాపింగ్లు, షికార్లు, వీటి మీద ఆధారపడ్డాం అనుకోండి, ఇచ్చే సంతోషం ఎలా ఉంటుంది? చాలా తాత్కాలికంగా ఉంటుంది. కానీ మన మనసుకు లోపలికి మళ్ళించి ఆత్మలో వెతుక్కుంటే అక్కడ కలిగేటువంటి ఆనందం శాశ్వతమైన ఆనందము. దీనికే భగవంతుడు ఏమన్నారు? అక్షయ సుఖం అని పేరు పెట్టారు. అక్షయ సుఖం అంటారు. బ్రహ్మయోగం నందు నిమగ్నమైన వాడు ఖచ్చితంగా శాశ్వతమైన సుఖాన్ని మాత్రమే పొందుతాడు, దాన్నే ఆశిస్తాడు అని భగవంతుడు చెప్పారు. అంటే కొంచెం కష్టంగా అనిపించినా కూడా ఈ మెలికను మనం అర్థం చేసుకోవాలి. అంటే బాహ్య ఆనందం కన్నా కూడా అంతర ఆనందాన్ని, మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. బాహ్య ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికమైనవి, కొద్దిసేపు మాత్రమే నిన్ను ఆనందపు అంచుల దగ్గర ఉంచగలవు అని భగవంతుడు చెప్పడం ఉద్దేశం అక్కడ. అంటే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఏం చేస్తుందంటే, మనం సంతోషం వేరొక వస్తువు మీద ఆధారపడినంత కాలం మన బానిసలమే. ఎప్పుడైతే మన సంతోషాన్ని మన కారణం అవుతామో, మన సంతోషానికి మనమే కారణం అవుతామో, అప్పుడు మనం మానసిక స్వతంత్రులం అవ్వగలము అని చెప్తున్నారు అక్కడ భగవంతుడు. కాబట్టి బాహ్య సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, బాహ్య సుఖాలకు అలవాటు పడిపోయి అవి మనల్ని అలవాట్లుగా మార్చేసినాయి అనుకోండి, అవి కొద్ది రోజుల తర్వాత మొహం మొత్తేస్తుంది ఆ బాహ్య సుఖాల మీద. కానీ ఆత్మసుఖం అనేటువంటిది ఏదైతే ఉందో ప్రతి నిత్యం కూడా మనకి కొత్తగానే ఉంటుంది, ఎప్పుడు దానిలో బోరు కొట్టేటువంటి అవకాశమే లేదు. కాబట్టి అటువంటి శాశ్వతమైనటువంటి సుఖం వైపు మనం వెళ్ళాలి, అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం వైపు మనం
ఆలోచన చేయాలి అని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఒక పిల్లవాడికి ఒక బొమ్మ దొరికిందండి, కాసేపు సంతోషంగా ఉంటాడు, కానీ ఆ బొమ్మ విరిగిపోయింది అనుకోండి ఒకసారి, వెంటనే వేడుస్తాడు. కాబట్టి ఒక జ్ఞాని తన లోపల ఉన్న ప్రశాంతతను ప్రేమిస్తాడు ఎప్పుడు కూడా. అంటే కాబట్టి బయట ఉన్న ఏ వస్తువు కూడా, ఏ వస్తువు ఉన్నా లేకపోయినా అతనికి నిత్య తృప్తిగా ఉంటాడు అతను. కాబట్టి అర్థమైంది కదా. కాబట్టి బయట సుఖాలు అద్దిల్లు లాంటివి, ఆత్మసుఖం సొంతిల్లు లాంటిది. కాబట్టి ఈ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉండగలం. అద్దెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఓనర్ వచ్చి ఏమంటాడో, లేదంటే దానికి ఏమంటారు, ఇలా ఉంటుంది. కాబట్టి ఈ రెండిటి భావం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అలా ఆలోచన చేయాలి. బయట సుఖాల మీద ఆధారపడకూడదు అని చెప్పి భగవంతుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే బయట సుఖాల మీద ఆధారపడకూడదు అంటే పూర్తిగా వదిలేయమని కాదు, వాటికి బానిసలు అవ్వద్దు అని భగవంతుడు మనకు చెప్తా ఉన్నారు. బానిసలు అవ్వకుండా వాటిని ఏ మోతాదులో మనం సుఖాలుగా చూడాలో ఆ మోతాదుగానే చూడాలి. మిగిలినంతా మనలోనే, మన అంతరాత్మలోనే ఆ ఆనందాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి అని భగవంతుడు చెప్తా ఉన్నారు. ఇలా ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి. 21వ శ్లోకాన్ని. 21 శ్లోకం అర్థమైతే మనం 22వ శ్లోకంకి వెళ్దాం. 22వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నారు, ఏహి సంస్పరాజ్య భోగా దుఃఖయోనయః ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః అంటున్నారు. అంటే ఓ అర్జున, కౌంతేయ అంటే అర్జున, ఏహి సంస్పర్శజ అన్నారు అక్కడ. సంస్పర్శజ భోగ అంటే ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి ఏ భోగాలైతే ఉన్నాయో, తే ఏవ దుఃఖయోనః అంటే అవి దుఃఖానికి కారణాలు. అంటే అర్థం చేసుకోండి, అక్కడ ఇంద్రియాల వల్ల కలిగేటువంటి ఏ సుఖాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దుఃఖానికి కారణాలు అని చెప్తున్నారు భగవంతుడు. అతి అంతవంతః అంటే ఎందుకని అలా అంటున్నారు, వాటికి మొదలు చివర ఉంటుంది. అంతః ఆది అంతః, ఆది అంతము రెండూ ఉంటాయి వాటికి. అందుకని వాటికి శాశ్వతమైనవి కావు అవి. కాబట్టి ఇలాంటి వాటి యందు మనం వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు అక్కడ, తాత్కాలికమైనవి అని చెప్పారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. బుధః అంటే వివేకవంతుడు ఎవరైతే ఉన్నారో, తేషు న రమతే వాటి యందు రమించడు అంటున్నారు. అంటే వాటిని కోరుకోడు అని చెప్తున్నారు భగవంతుడు. అంటే బయట సుఖాలు ఎంత బాగున్నా కూడా అవి ముగిశాక దుఃఖాన్నే మిగులుస్తాయి అని భగవంతుడు హెచ్చరిక చేస్తున్నారు ఇక్కడ మనకి. అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు అతిగా తినడం వల్ల ఏమవుతుంది, రోగం వస్తుంది. అతిగా ఆశపడటం వల్ల నిరాశ వస్తుంది. అంటే ఈ సుఖాలు వచ్చిపోయేవి అంతా కూడా ఆద్యము అంతము రెండూ ఉంటాయి దానికి. కాబట్టి ఆద్యము అంతము లేనటువంటి ఆనందం ఏదైతే ఉందో, సుఖం ఏదైతే ఉందో దానికోసమే మనం వెతకాలి అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి ఇలా ఆది అంతాలు ఉండేటువంటి సుఖాల యొక్క వెనుక ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన వాడే నిజమైన జ్ఞాని అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే మనం ఏ బాహ్య సుఖమైనా మొదట ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది, కానీ కాలక్రమేణా అది రాను రాను బోరు కొడతా ఉంటుంది, లేదా మన సమస్యలకి తీసుకొచ్చి పెడతా ఉంటుంది. అంటే సుఖం అనేది దుఃఖానికి విత్తనం లాంటిది. కాబట్టి ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే మనం దేనికి అతిగా బానిస కాము, ఆ సుఖానికి బానిస కాము అని మనం అర్థం చేసుకోవాలి. అంటే సాధారణ ఉదాహరణ చూసాం అనుకోండి, ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా ఒక స్వీట్ బాగా ఇష్టం, స్వీట్ తింటే బాగుంటుంది, కానీ అదే ఒక 100 స్వీట్లు తినేసాం అనుకోండి బాగున్నాయని, ఏమొస్తుంది, వెంటనే కడుపు నొప్పి వస్తుంది. అంటే సుఖం కాస్త దుఃఖం కింద మారిపోయింది అక్కడ. అంటే అలాగే ప్రతి బాహ్య సుఖం వెనుక ఒక దుఃఖం దాగి ఉంటుంది అని మనం గ్రహించాలి. ఎటువంటి బాహ్య సుఖమైనా కానీ దాని వెనుక ఒక దుఃఖం ఎప్పుడు దాగి ఉంటుంది అని జాగ్రత్తగా ఉండాలి అని భగవంతుడు మనకు చెప్తున్నారు. అంటే ఇది నిత్యం మనం అనేక సందర్భాల్లో చూడొచ్చు. ఏదైనా సరే, ఎటువంటి భౌతిక ఉదాహరణ తీసుకున్నా కూడా ఆ సుఖం వెనుక ఖచ్చితంగా, భౌతిక సుఖం వెనుక ఖచ్చితంగా దుఃఖం దాగి ఉంటుంది అని మనం ఈ శ్లోకాన్ని ఎన్ని రకాలుగానూ మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు 22వ శ్లోకాన్ని. ఈ శ్లోకం 22వ అర్థమైతే 23వ శ్లోకంకి వెళ్దాం. ఈ 23వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 23వ శ్లోకంలో, శక్నోతి హైవయం సోడుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తం ససుఖి నరహ అంటున్నారు. అంటే భావాన్ని కనుక మనం చూస్తే ఈ శ్లోకం
శరీర విమోక్షణాత్ ప్రాక్ అన్నారు. అంటే శరీరాన్ని వదిలే లోపే, అంటే శరీరాన్ని వదిలే లోపే అంటే మరణించే లోపే, చనిపోయే లోపే, యహ ఎవరైతే, ఇహ ఏవ ఇక్కడే అంటే ఈ లోకంలో ఉండగానే, కామ క్రోధ ఉద్భవ వేగం అన్నారు అక్కడ. అంటే కోరిక మరియు కోపం వల్ల కలిగేటువంటి ఆ వేగంలో కలిగేటువంటి వీటిని, వేగంలో వచ్చేటువంటి అనర్థాలని షోడుం శక్నోతి అంటే తట్టుకోగలుగుతాడో, తట్టుకుని నిలబడగలడో, స యుక్త అతనే యోగి, యుక్తుడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే సంసఖీ నరహ అతనే సుఖవంతుడు అని కూడా చెప్తున్నారు భగవంతుడు. అంటే ఎంత వివరణ, ఎంత లోతైన వివరణ ఉందంటే, మనకి ఏవైతే కోరికలు, కోపం ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రవాహంలాగా వేగంగా వచ్చేస్తాయి. అంటే అవి వచ్చినప్పుడు మనల్ని ఆ వేగంలో ఊడ్చుకుపోతూ ఉంటాయి, కొట్టుకుపోతూ ఉంటాయి మనల్ని. ఆ వేగాన్ని అదుపు చేయగలిగిన వాడే నిజమైన మనిషి. అంటే చనిపోయిన తర్వాత శాంతి దొరకటం అని మనం ఆలోచిస్తూ ఉంటాం. చనిపోయిన వారి అందరికీ రెస్ట్ ఇన్ పీస్ అని పెడతా ఉంటాం కదా మనం మెసేజ్లు. అది తప్పు కాదు. చనిపోయిన తర్వాత దొరికేటువంటి సుఖం కాదు. బ్రతికి ఉన్నప్పుడే వీటిని జయిస్తే మనం యోగులం అవుతాము అని భగవంతుడు చెప్తా ఉన్నారు. బతికి ఉన్నప్పుడే ఆ సుఖాన్ని చూడాలి, అసలైన సుఖాన్ని చూడాలి. చనిపోయిన తర్వాత ఏవో దొరుకుతాయి అనే మాట వాస్తవం కాదు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు ఏంటంటే, మనం ఒక క్షణం ఆగి గనక ఆలోచించగలిగితే ఎన్నో అనర్థాలు తప్పిపోతాయి అనేది మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే కామక్రోధాలు మెదడుని మొద్దుబార్చేస్తాయి మనని. ఆ వేగాన్ని గుర్తించి దాన్ని అణచటం ద్వారా మనం మానసిక స్థిరత్వాన్ని తప్పక పొందవచ్చు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే మామూలు ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది ఈ శ్లోకం. ఎలాగంటే, రోడ్డు మీద మనం వెళ్తా ఉన్నాం, ఒక కారులో వెళ్తా ఉన్నాం, రోడ్డు మీద వెళ్తా ఉంటే మనల్ని క్రాస్ చేసి ఇంకొక కారు వెళ్ళింది. లేదంటే మన వాహనానికి, మన కారుకి దారి ఇవ్వకుండా ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, వెంటనే మనకేమొస్తుంది? విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో వెంటనే వాళ్ళతో గొడవ పడేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే అది సమస్యలకు దారి తీసేస్తుంది ఆ కోపం. చూశారు కదా. అంటే మీరు దిగి గొడవపడిన అవసరం లేదు. ఒకవేళ మీరు దిగి గొడవపడినా పడవచ్చు, ఒకవేళ గొడవ పడలేదు ఆ సందర్భంలో అనుకున్నాం అనుకోండి, ఆ గొడవ పడని దానికి కూడా ఏమవుతుంది? ఆ కోప వేగానికి మనలో మన లోపల ఎన్నో రకాలైనటువంటి విషతుల్యాలు మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. మన మనసు మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఇవన్నీ జరిగే బాహ్యంగా కనపడకపోవచ్చు, కానీ ఆ కోపం యొక్క వేగాన్ని అదుపు చేసుకోకపోతే వచ్చేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోతే మీరే నిజమైన విజేత. అక్కడ ఆ సందర్భంలో ప్రశాంతంగా కానీ వెళ్ళగలిగితే మీరే నిజమైన విజేత జీవితంలో. కాబట్టి ఈ చిన్న సూత్రాన్ని మనం నిత్యం మిస్ అవుతూనే ఉంటాం కదా. ఏమవుతుంది? మనం అవతలి వారి స్థానంలో ఉండి మనం ఆలోచించామనుకోండి, అవతలి వారు చేసేది ప్రతిదీ మనకి తప్పుగా అనిపించినప్పుడు మనం చేసేది కూడా వాడికి తప్పుగానే అనిపిస్తుంది కదా. వాళ్ళ స్థానంలో ఉండి చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. కాబట్టి మనం చేసేది వాడికి తప్పుగా అనిపించినప్పుడు ఆశ్చర్యం ఏముంది అని వాడికి కూడా అలాగే అనిపించవచ్చు. వాడిదే తప్పు అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఇలాంటి జీవితాలు బాగుపడాలి అంటే, కామం, క్రోధం వచ్చిన ప్రతిసారి కూడా ఒక్క క్షణం ఆగి ఆలోచించగలిగితే ఇలాంటివన్నీ కూడా మనల్ని ప్రశాంతత వైపు తీసుకువెళ్తాయి. ఇది మనం అలవర్చుకోవాలి. ఇలా మన శాస్త్రాలు నేర్చుకుని ఉపయోగం ఉండదు. ఇవన్నీ అలవర్చుకోకపోతే ఏంటంటే, ఈ గీత నేర్చుకున్నాము, మేము గీత బోధిస్తాము, ఇవన్నీ చెప్పేదంతా ఉత్త కబుర్లు అవుతాయి అన్నట్లు. ఎందుకంటే ఈ శాశ్వతమైనటువంటి మార్గాన్ని మనం పాటించకపోతే, మన భగవద్గీత బోధించినటువంటి ఏదైతే ప్రశాంతత ఉందో, ఏదైతే ఆ కోపం వేగాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం మనం చేయమో, అలాంటివన్నీ చేయకపోతే ఇంకా శాస్త్రం నేర్చుకునే ఉపయోగమే ఉంది? మనల్ని మనం సంస్కరించుకునేటువంటి అవకాశం ఎక్కడుంది? ఇక్కడ లేదు. కాబట్టి అలా సంస్కరించుకునే వాళ్ళనేటువంటి ఆలోచనే మనం చేయాలి భగవద్గీత ద్వారా. అందుకే అప్పుడే మన భగవద్గీత యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది ఇలా చేస్తే. కాబట్టి ఇది మన జీవితంలో ఎంతో ఆచరించదగినటువంటి శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకంలో మనం నేర్చుకున్నది. కాబట్టి 23వ శ్లోకం అర్థమైతే 24వ శ్లోకంలోకి వెళ్దాం. 24వ శ్లోకం భగవంతుడే చెప్తున్నారు. ఇది కూడా ఏమంటున్నారు ఈ 24వ శ్లోకంలో? య హంత సుఖ అంత ఆరామ తదాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో దిగచ్చతి
అంటున్నారు ఆయన. అంటే ఎవరైతే అంతఃసుఖ తన లోపలే సుఖాన్ని పొందుతాడో, అంతర ఆరామ అంటే తన లోపలే విశ్రాంతిని, అంటే అతను విశ్రాంతిని కూడా పొందుతాడు, సుఖాన్ని తన లోపలే పొందుతాడు, అలాగే విశ్రాంతిని కూడా తన లోపలే పొందుతాడు. తదా అంతర్యోతి ఏవ తన లోపలే జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటాడు. 3 చెప్పారు ఆయన అక్కడ. ఎవరైతే తన లోపల సుఖాన్ని పొందుతాడో, ఎలాగైతే ఎవరైతే తన లోపల విశ్రాంతిని పొందుతారో, ఎవరైతే తన లోపల జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటారో సహ యోగి, ఆ యోగి బ్రహ్మభూత బ్రహ్మస్వరూపుడే, ఇంకా వేరే మాటే లేదు. బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి, బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. బ్రహ్మ నిర్వాణం అంటే ముక్తిని పొందుతాడు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. ఇలా మనలో మనం గనక చూసుకుని మనలో మనం అనుభవించుకోగలిగితే అతను బ్రహ్మ నిర్వాణం ముక్తిని పొందటం బహు తేలిక అని భగవంతుడు చెప్తా ఉన్నారు. ఇంకా మనకి ఏం వివరణ కావాలి ఇక్కడ ఇంత లోతుగా భగవంతుడు చెప్పిన తర్వాత? కాబట్టి ఇంకా చూద్దాం, దీనికి వివరణ చూస్తే ఎలా ఉంటుందంటే, మనం సంతోషం కోసం బయట పార్కులకి విహారయాత్రలకి వెళ్తూ ఉంటాం, తప్పే లేదు అందులో. అవన్నీ కూడా తాత్కాలికమైనవి, అవునా కదా? మీరు కూడా ఆలోచన చేయండి. కానీ జ్ఞాని తన హృదయాన్ని ఒక ఉద్యానవనంలా భావిస్తాడు, తన లోపలే ఆనందాన్ని వెతుక్కుంటాడు. అటువంటి వాడు దైవంలో లీనమైపోతాడు. కనుక ఇది శాశ్వతమైనటువంటి ఆనందం, దీనితోనే ముక్తిని పొందుతాడు అని భగవంతుడు చెప్తా ఉన్నారు. కనుక మనం దీన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆత్మ సాక్షాత్కారం మరియు ఆత్మశాంతిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. లోపల ప్రశాంతత దొరికిన వారికి బయట ఉన్న శబ్దం కానీ సమస్యలు కానీ ఏమీ రావు, ఏమీ చేరవతన్ని. కాబట్టి మన మనస్సుని ఒక స్నేహితునిలాగా మార్చుకుంటే మనకి ఒంటరితనం అనేది ఉండదు అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం దీన్ని జీవితానికి అన్వయం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా మనం వెయిట్ చేస్తున్నప్పుడు బోరు కొట్టకుండా మీ లోపల మీరు ప్రశాంతంగా ఆలోచించుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అక్కడ అంత సుఖం లభిస్తుంది మనకి. అంత సుఖం అలా కాకుండా మనం ఒక ఫోన్ తీసి సెల్ ఫోన్ తీసి, మన దగ్గర సెల్ ఫోన్ లేదు, మనం తెగ బాధపడిపోతా, లేదంటే ఉంటే దాంట్లోనే మునిగిపోతా ఉన్నాం అనుకోండి, ఇలా మనకేమవుతుంది, బాహ్య సుఖాల మీద ఆధారపడి మనం అక్కడ ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్నాం. అది కొంచెం సేపు ఉంటుంది, అది ఉన్నంతసేపు, అది పోయిన తర్వాత ఆ సుఖం పోతూ ఉంటుంది. అంటే ఇలాంటి వాటి మీద ఆధారపడకుండా మన అంత సుఖం మీద ఆధారపడి ఉంటే మనకి శాశ్వతమైనటువంటి మార్గం లభిస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. అంటే మనలో ఆనందపు గని ఉన్నది, ఆ గనిని గుర్తించిన వాడు ఆ గనిని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు అని భగవంతుడు 24వ శ్లోకం ద్వారా మనకి చెప్తా ఉన్నారు. 24వ శ్లోకం అర్థమైతే మనకి 25వ శ్లోకంలోకి వెళ్దాం. 25వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష చిన్నద్వైత యతాత్మన సర్వభూత హితేరత అంటున్నారు ఆయన. అంటే క్షీణ కల్మష అన్నారు అక్కడ. అంటే పాపాలను నశింపజేసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో, చిన్న ద్వైత అంటే సందేహాలను ఛేదించుకున్న వారు ఎవరైతే ఉన్నారో, యత ఆత్మానం మనస్సును కూడా అదుపులో ఉంచుకున్నవారు, మరియు సర్వభూత హితేరత అంటే సమస్త ప్రాణుల మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో, ఋషులు బ్రహ్మ నిర్వాణం లభంతే మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఇందాక కూడా ముందు శ్లోకంలో కూడా అలాగే చెప్పారు. అంటే మనం ఎలా ఉంటే మోక్షాన్ని పొందుతాము, ఆ పరమాత్మను చేరతాము అనేది భగవంతుడు చెప్తున్నారు. అంటే వివరణ చూస్తే ఎలా ఉంటుందంటే, ఇది ఎవరికి దక్కుతుంది? కేవలం తన గురించి ఆలోచించేవాడికే కాదు, ఎవరైతే తన దోషాలను పోగొట్టుకుని అందరి క్షేమాల గురించి సర్వభూత హితేరత అన్నారు కదా, సర్వభూత యొక్క హితం కోరుకుంటూ ఉంటారో వారే నిజమైన ఋషులు. వారు మనస్సును అదుపు చేయటం ఎంత ముఖ్యమో, చాలా పరోపకారం కూడా అంతే ముఖ్యం అని ఆలోచిస్తూ ఉంటారు వారందరూ కూడా. అలా ఆలోచన చేయాలి మనం అందరం అని భగవంతుడు చెప్తా ఉన్నారు. అంటే పరోపకార బుద్ధి మరియు కరుణ మనకు ఉండాలి అని భగవంతుడు చెప్తా ఉన్నారు. అంటే సహాయం చేయటం వల్ల వచ్చేటువంటి సంతోషం మరియు వస్తువుల వల్ల రాదు. కాబట్టి పరోపకారం మనలో స్వార్థాన్ని అంటే ఇగోని తగ్గించేస్తుంది. కాబట్టి అహంకారం తగ్గినప్పుడు మనకి జ్ఞానం
ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆ జ్ఞానం బుద్ధి కలుగుతుంది మనకి అని ఆలోచించాలి మనం అక్కడ. ఇది మనం ఒక ఉదాహరణ ద్వారా చూసాం అనుకోండి. ఎలా ఆలోచించవచ్చు అంటే, దీన్ని మనం నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక రాయి ఉంది, దాన్ని తీసి పక్కవారికి ఎవరికి తగలకూడదు అనేటువంటి దాంతో పక్కన పడేసాం. అది సహాయం చేయటం అంటే సర్వభూత హితం. ఇటువంటి చిన్నటువంటి సత్కార్యాలే మనల్ని ఋషులుగా మారుస్తాయి అని భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలా మనం ఈ భగవద్గీత 5వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవచ్చు. అనేక విషయాలు చెప్పారు భగవంతుడు ఇక్కడ. కాబట్టి భగవద్గీతలో 5వ అధ్యాయంలో బాహ్య సుఖాల కంటే కూడా అంతర్గత ప్రశాంతతే మిన్న అని, అలాగే పరోపకార ముక్తికి మార్గం అని పరోపకారం భగవంతుడు అద్భుతంగా చెప్పారు ఇక్కడ వరకు. అయితే ఈ అంతర్గత శాంతిని నిరంతరం మనం కాపాడుకోవాలంటే మనం ఎలాంటి సాధన చేయాలి, ధ్యానం అంటే ఏంటి, ప్రాణాయామం అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి అనేది భగవంతుడు మన హృదయంలో ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనే విషయాలు పరమాత్మ ముందు వచ్చే శ్లోకాల్లో ఇంకా లోతుగా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి 26 నుంచి మనం 29వ శ్లోకం వరకు మరి ఒక భాగంలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విశేషాలన్నీ కూడా అక్కడ అధ్యాయంలో చివరిగా ముగింపుగా ఈ 5వ అధ్యాయాన్ని వచ్చే భాగంలో నేర్చుకుందాం. ఆ తర్వాత వచ్చే శ్లోకాలు ఈ ధ్యాన యోగానికి, తర్వాత 6వ అధ్యాయం అనేటువంటి ధ్యాన యోగానికి ఒక పునాది లాంటివి కనుక అది ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడాలి. చూస్తేనే అప్పుడు మీకు ఈ కంటిన్యూషన్ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వచ్చే వీడియోను కూడా ఎవరు మిస్ కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా భగవద్గీతను మన నిత్య జీవితంలో సాధారణమైన ఉదాహరణలతో తేలిగ్గా నేర్చుకోవటం మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. అందరికీ నమస్కారం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మీ భీమ.